మొక్కలు పెంచుకోవడం అనేది నిజంగా ఒక కళే అని చెప్పాలి. ఎందుకంటే రోజులాగా కుండీలో ఒక మొక్క వేసి కొన్ని నీళ్లు పోస్తే అది గ్రో అవుతుంది, కానీ ఎటువంటి ఫీడ్ ఇవ్వకపోతే గనక ఆ మొక్క ఆరోగ్యంగా పెరగదు. మనం ఇక్కడ చూస్తున్నాం కదా, రాధాగారి బృందావనం ఒక బృందావనమనే చెప్పుకోవాలి. ఇక్కడ మొక్కల పెంపకమే కాదు, ఆ మొక్కల్ని అందంగా తీర్చిదిద్దడం కూడా ఒక కళే. ఆ కళ మనం ఇక్కడ కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంటుంది అనమాట. రకరకాల పువ్వులు చూసారు కదా, ఇక్కడ లేనివంటూ ఏది ఉండదనమాట. పూలే కాదు, కూరగాయలే కాదు, ఆకుకూరలే కాదు, ఇవన్నీ కూడా చాలా ఆరోగ్యంగా పెంచుతున్నారు. తనకున్న ఒక చిన్న స్థలాన్ని, అంటే చూసారు కదా, ఇంటి బయట ఉన్న ఒక చిన్న పెరటి తోటని ఇంత అందంగా అద్భుతంగా రకరకాల మొక్కలతో నింపేశారనమాట. ఇది ఇల్లు అనే కంటే ఒక అందమైన గార్డెన్ అనొచ్చు, ఒక నర్సరీ అనొచ్చు, అలాగే ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, ఓన్లీ మొక్కలు మాత్రమే కాదు, ఇక్కడ ఈ కనిపిస్తున్న ఈ ఆర్ట్ అంతా కూడా ఆమె చేసినవి. పిల్లలు ఆడుకుని పడేసిన, అంటే చాలా మంది చిన్నతనంలో ఆడుకునే బొమ్మలు ఉంటాయి, తర్వాత నిరుపయోగంగా పడేస్తూ ఉంటారు, వాటిని కూడా అందంగా ఇక్కడ అమర్చారనమాట. గార్డెన్ కి మరింత అందం తీసుకొచ్చే విధంగా వీటిని ఇక్కడ ఆర్గనైజ్ చేశారు. లాస్ట్ టైం మనం చూపించాము వాడి పడేసిన షూస్, వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్ బాటిల్స్, వీటన్నిటిని ఏ విధంగా తయారు చేశారనేది. సో మొక్కలు పెంచుకోవడమే కాదు, అందంగా అమర్చుకోవడం కూడా ఒక కళే. ఆ కళ ఇక్కడ క్లియర్ గా కనిపిస్తా ఉంది. ఇంట్లో మొక్కలు పెంచుకోవడం చాలా మందికి ఇష్టం, మరికొందరికి ఇదొక వ్యాపకం. మల్లెలు, గులాబీలు, చామంతి, బంతి, మందారం, ఇలా రకరకాల పూలు ఇంట్లో పెంచుకుంటారు. పువ్వులంటే ఇష్టం ఉండని వారు ఉండరు. ఇంటికి అందం తెచ్చేది, పండుగ వేళల్లో గుమ్మాలకు శోభ తెచ్చేవి, లక్ష్మీదేవిని ఆహ్వానించేది పూలే. ఇక మహిళల అందాన్ని మరింత పెంచేవి కూడా పూలే. పూజలో పూలకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో, మహిళలు ఇష్టపడే వస్తువుల్లో కూడా పూలకు అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఇంటి ఆవరణలోనూ పూల మొక్కల పెంపకానికి ప్రాధాన్యత ఇస్తారు. అందమైన పూలను చూసినప్పుడు ఒక్కసారిగా మనస్సంతా ప్రశాంతంగా మారిపోతుంది. అయితే కొన్ని పూలు చూసేందుకు అందంగా కనిపించడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. పట్టణాల్లో ఒత్తిడి, ఉరుకుల పరుగుల జీవితానికి కాస్త విరామం ఇవ్వాలంటే ప్రకృతి ఒడికి చేరాల్సిందే. ముఖ్యంగా రంగురంగుల పూల తోటలు ఇచ్చే ఆహ్లాదం మాటల్లో చెప్పలేనిది. అందమైన పూలు మనసును కట్టిపడేస్తాయి. పూల అందాలు కేవలం కంటికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. వాటి సువాసనలు మానసిక ప్రశాంతతను అందిస్తాయి, ఒత్తిడిని తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. మొక్కలు పెంచడం, పూల సంరక్షణ చేయడం ఒక గొప్ప హాబీ. ఇది మన చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా, సువాసనాభరితంగా ఉంచుకోవడానికి దోహదపడుతుంది. అందమైన పూల మధ్య గడిపే కొద్ది సమయం కూడా కొత్త శక్తినిస్తుంది. చూసారుగా, పచ్చదనం, పూల అందం మన జీవితానికి ఎంతటి ఆహ్లాదాన్ని అందిస్తాయో. మన ఇంటి ఆవరణలోనైనా, తోటలోనైనా పూలను పెంచడం మన ఆరోగ్యాన్ని, మానసిక ఉల్లాసాన్ని పెంచుతుంది.